తమ్మినేని వంశీ అరెస్ట్ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు జైలు దగ్గరికి వెళ్లి వంశీని పరామర్శించారు. ములాఖతులో భాగంగా తర్వాత బయటకు వచ్చిన తర్వాత కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. వంశీ అరెస్టుకు సంబంధించి అరెస్ట్ లో తీరుతెన్నులు, లా అండ్ ఆర్డర్ ఎంతవరకు సక్రమంగా పనిచేసింది అనేది, అలాగే తర్వాత ఒక మాస్ వార్నింగ్ కూడా ఇచ్చారు. ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారో ఒకసారి విన్నా. వంశీ కేసు ఒక చెప్తా ఉన్నాం. స్వామ్యం నిజంగా ఏ స్థాయికి దిగజారిపోయింది అని అంటే, నిన్న కూడా చూసే పిడుగురంలో మున్సిపాలిటీకి సంబంధించి వైస్ చైర్మన్ ఎన్నుకునే ఎన్నిక పిడుగురంలో 33 మంది ఉంచి కార్పొరేటర్లు 33 మంది వైసీపీనే గెలిచింది. తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్ కనీసం ఒక్కడు కూడా లేకపోతే తెలుగుదేశం పార్టీ ఏకంగా పిడుగురంలో ప్రెసిడెన్సీ సీటు ఒక్క సభ్యుడు కూడా లేని ఆ సీటును వీళ్ళు సిగ్గు లేకుండా మేమే గెలుచుకున్నాము అని చెప్పుకుంటా ఉన్నారు అని అంటే, నిజంగా పోలీసులు అనే వాళ్ళు చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఏ స్థాయికి దిగజారిపోయి ప్రజాస్వామ్యాన్ని కూలీ చేస్తా ఉన్నారని చెప్పడానికి నిదర్శనం. 49 సీట్లకు 8 సీట్లు వైసీపీ గెలిచింది. తెలుగుదేశం పార్టీ గెలిచి కేవలం ఒకే ఒక స్థానం. ఇటువంటి చోట డెప్యూటీ పోలీసుల ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ వాళ్ళు కార్పొరేటర్లను కిడ్నాప్ చేసుకొని బస్సులో నుంచి కిడ్నాప్ చేసుకొని పోయి డెప్యూటీ మేయర్లను గెలుచుకున్నామని వాళ్ళు ప్రకటించుకుంటా ఉంటే, పోలీసులు ఏ స్థాయికి దిగజారిపోయినారు తెలుగుదేశం హయాంలో అని చెప్పడానికి ఇంకో నిదర్శనం. 30 కార్పొరేటర్ల స్థానాలు 30 వైసీపీ గెలిచింది. తెలుగుదేశం పార్టీకి కనీసం ఒక్కడంటే ఒక్క అభ్యర్థి కూడా లేడు. వాళ్ళు అలాంటి చోట ఎన్నికలు జరిగితే అలాంటి చోట ప్రెసిడెన్సీ వయసును ఎన్నుకుని దౌర్జన్యం చేసి తీసుకునే పరిస్థితి లేకపోయేసరికి తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎన్నికలు పోస్ట్ పోన్ చేశారు. అనుకూలమైన వాతావరణం వచ్చేదాకా ఎన్నికలు జరపరు. పర్యవేక్షణలో ఉన్న కేసులకు సంబంధించిన పరిస్థితిని పాల్గొండినా కూడా అంతే. బీజేపీకి అందులో 17 ఉంటే తెలుగుదేశం పార్టీకి 3. అక్కడ వైస్ ప్రెసిడెన్సీ అనేది వైసీపీ అనుకునే వచ్చేదాకా పోస్ట్ పోన్. ప్రతి సందర్భంలో కూడా డెమోక్రసీని కూలీ చేస్తా ఉన్నారు. వీళ్ళు ఇష్టానుసారంగా వాడుకుంటా ఉన్నారు. నేను ఇవాళ ఒక్కటే చెప్తా ఉన్నా, పోలీసుల దిగి కూడా చెప్తా ఉన్నా, ఈ టేపీ మీద ఉన్న 3 సింహాలకు సెల్యూట్ కొట్టడం మొదలు పెట్టండి. తెలుగుదేశం పార్టీ రైతులకు సెల్యూట్ కొట్టడం మొదలుపెట్టి, వీళ్ళు చెప్పినట్టుగా చేయడం మొదలుపెట్టి మొదలుపెడితే మాత్రం ఎల్లకాలం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వమే ఉండదు అని చెప్పి ఇవాళ ప్రతి అధికారికి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. రేపు పొద్దున మళ్ళీ మన అధికారికి వస్తుంది. వచ్చినప్పుడు చేసిన వీళ్ళందరినీ అధికారులందరినీ చేసిన ఈ నాయకులందరినీ కూడా సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. పెట్టారండి నేను 1 సంవత్సరం అని చెప్పి సముద్రం ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తా ఉన్నాం. ఇది సార్ అంటే లాస్ట్ దీని గురించి నాకు ఎక్కువ టైం పట్టింది వినిపించడానికి. లాస్ట్ నుంచి వెళ్తే సార్ ఒక మాస్ వార్నింగ్ ఇచ్చారా జగన్మోహన్ రెడ్డి గారు? ఏంటి అంటే ఈ భాషను మనం ఎలా చూడాలి? బట్టలు ఓడ తీసుకొడతాం, ఆ సీఏ చెప్పాడంట నాకు 1.5 ఏడాది మాత్రమే టైం ఉంది, తర్వాత నేను వెళ్ళిపోతాను, అయినా సరే వదిలిపెట్టేది లేదని చాలా స్ట్రాంగ్ ఇంది. చూస్తా ఉంటే ఆ ఫేస్ ఆ హావభావాలు కూడా
చాలా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చినట్టు కనిపిస్తోంది. ఏంటి, ఎలా చూడాలి? అంటే బేసిక్గా జగన్ అధికారంలోకి రాకూడదని వాళ్ళందరూ ప్రార్థన చేయాలి, అంతేనా? రాడన్నటువంటి నమ్మకంతో ఉండాలి. వస్తే మాత్రం ఇది జరుగుతుంది. ఇక్కడ ఒక్క ఆస్పెక్ట్ ఒప్పుకోవాలి. ఇక్కడ పాయింట్ ఏంటంటే జగన్ చెప్పిన దాంట్లో ఎంత నిజాయితీ ఉందో, ఎస్ నిజం, ఇవాళ వీళ్ళు దారుణమే చేస్తున్నారు, పోలీసులు విచ్చలవిడిగానే ప్రవర్తిస్తున్నారు, విరుద్ధంగానే ప్రవర్తిస్తున్నారు, దుర్మార్గంగానే ప్రవర్తిస్తున్నారు. కానీ దీనికి బీజం వేసింది ఆయనే కదా. మొన్నటిసారి దాకా ఆయన అధికారంలో ఉన్నప్పుడు, ఇప్పుడు ఈయన చెప్తున్నారు కదా అక్కడ 30కి 30 మాకే వచ్చినాయి, 20కి 20 మాకే వచ్చినాయి. పిడుగురాళ్ళ, పాలకొండ, తిరుపతి 3 ప్రాంతాలు ఎందుకు వచ్చినాయి అక్కడ? ఏకగ్రీవాలు భారతదేశ చరిత్రలో ఆంధ్రాలో జరిగిన ఏకగ్రీవాలు ఎక్కడా జరగల. ఏకగ్రీవం ఎందుకు జరుగుతుందండి? ఎవరికి అంత గొల ఉంది, మాకేం అక్కర్లేదులే రాజకీయం, మీరే కార్పొరేటర్ అయిపోండి, మీరే కౌన్సిలర్ అయిపోండి అని ఎవడన్నా అంటాడా? అంటే వాళ్ళు 100 మంది పోటీ చేయాలని కోరుకుంటారు. సామాన్యుడు కూడా పోతే పోయింది, ఒక 5,000 కార్పొరేటర్ పోటీ చేద్దాం లేరా అనుకునేటటువంటి మెంటాలిటీ ఉన్న రోజులు ఇది. అది కాబట్టి అట్లా ఉన్నప్పుడు పోటీ నడవనియాలి. ఆ రోజున కనుక పోటీ నడవనిచ్చుంటే గ్యారంటీ 65-70% గెలిచుండేవాళ్ళు. వీళ్ళు 65-70% గ్యారంటీ గెలిచుండేవాళ్ళు. కాబట్టి ఒక 20-30% తెలుగుదేశము జనసేన వాళ్ళు కూడా గెలుచుకుని ఉండేవాళ్ళు. దెన్ అది డెమోక్రటికల్గా ఉండేది. ఈవెన్ గ్రౌండ్ లెవెల్లో కూడా ప్రతిపక్షము అధికార పక్షం బాధ్యతగా ఉండేవాళ్ళు. ఈవెన్ ఆ కాన్సెప్ట్ ఇవాళ వీళ్ళు అనడానికి హక్కు ఉండేది. ఆ రోజున ఏం చేశారు, నామినేషన్లు వేసినటువంటి వాళ్ళని విత్డ్రా చేయించారు వీళ్ళు బెదిరించి. ఇళ్ళకెళ్ళి వాళ్ళ చేత తీపిచ్చేసి నామినేషన్లు వెయ్యనీయకుండా అవసరమైతే వాళ్ళకి ఏదో ఒకటి అదేదో సర్టిఫికెట్ ఇవ్వాలి, వాళ్ళకి నోట్ జ్యూస్ సర్టిఫికెట్, అది ఇవ్వకుండా అడ్డుకున్నవి ఉన్నాయి. కొన్ని చోట్ల కులపు సర్టిఫికెట్ ఇవ్వకుండా అడ్డుకున్నటువంటివి ఉన్నాయి. వీళ్ళ చేతిలో ఉన్న పవర్స్ అన్ని అడ్డుపెట్టి ఏకగ్రీవాలు చేసేసుకున్నారు. 100కి 40%, 50%. ఆ రోజున మరి అది అప్రజాస్వామ్యమేగా. అంతే కదా. అది ఆ అప్రజాస్వామ్యానికి వీళ్ళు ఇంకొక అప్రజాస్వామ్యం, దాన్ని తప్పుపట్టినటువంటి వాళ్ళు, అది దుర్మార్గం అన్నటువంటి వాళ్ళు, అది అరాచకం అన్నోళ్ళు, అది విధ్వంసం అన్నోళ్ళు, వీళ్ళు ఇంకో రకం విధ్వంసం చేస్తున్నారు. నీకు దమ్ముంది, నువ్వు నిన్నగాక మొన్ననే గెలిచావు, ఎవడైతే నీ దగ్గరకు వస్తానన్నాడు రాజీనామా చేపించి ఎన్నికలు పెట్టు. ఇక్కడే కదా, రాష్ట్రంలోనే కదా ఉంది. శుభ్రంగా పోటీ చేయండి, గెలవండి, దర్జాగా కాళ్ళు ఎగరేసుకుని నిలబడండి, శంషేర్ మీద సవ్వాలనండి. ఈ డబ్బులేంటి, ఈ గోలేంది, ఈ తగలేసుకోవడం ఏంటి, ఈ తన్నుకోవడం ఏంటి? పోలీసులేమో చివరికి, పోలీస్ అంటే మనకు ఒక న్యాయం, అయ్యా నన్ను చూడు వాడు ఏదో పట్టుకుపోతున్నాడు, నా మీద దాడి చేస్తున్నాడు అంటే పోలీస్ దగ్గర ఉండాలి. అలా కాకుండా తన్నేవాడికి దగ్గరుండి తన్నిచ్చుకోరా నువ్వు అని చెప్పేది ఏంటండి? ఆ తుని దగ్గర విజువల్ లైవ్ కనబడుతుంది, అన్ని ఛానళ్ళలో లైవ్ కనబడుతుంది. లాగుతున్నారు వైసీపీ కార్పొరేటర్ని. వైసీపీ చైర్మన్ ఇంట్లో కూర్చుంటే కిడ్నాప్ అని ఎవడన్నా పెడతాడా కేసు ప్రపంచంలో? వైసీపీ కౌన్సిలర్లు వైసీపీ చైర్పర్సన్ ఇంట్లో ఉంటే అది కిడ్నాప్ అంట, కేసు అంట. ఏమన్నా అర్థం ఉంది అసలు? జెన్యూన్గా మనం మాట్లాడుకునేటప్పుడు సమాజంలో ఏమనుకుంటుంది అనేది సిగ్గు వదిలేశారు. సిగ్గు, నీతి, నియమం అన్నీ వదిలేశారు. వదిలేసి ఎదురోడికి మాత్రమే నీతులు చెప్తున్నారు ఇద్దరు. ఈ మధ్యలో చెప్పాల్సిన మన దరిద్రం ఏంటయ్యా అంటే, రాష్ట్రంలో అసలు ప్రత్యామ్నాయమే లేని దరిద్రం. ఆ ప్రత్యామ్నాయం అనుకునేటటువంటి ఆయనేమో ఇక్కడే చూస్తూ కూర్చుంటాడు, ఏం మాట్లాడు. భారతీయ జనతా పార్టీ ప్రపంచం అంతా, భారతదేశం అంతా నీకు చెప్తుంది, ఎక్కడ నోరు మెదపదు, ఎందుకంటే కూటమిలో సభ్యులు కాబట్టి. ఇంత నిస్సిగ్గుగా జరుగుతున్న ప్రజాస్వామ్య హననాన్ని ఎలా సమర్థించుకుంటారు? ఆ రోజున మనం అది తప్పని అన్నాం కదా, ఎట్లా చేస్తారనేటటువంటిది. ఏ విధంగా అది ఏకగ్రీవాలు ఏంటి, ఆ దుర్మార్గము, చివరికి బ్లౌజుల్లో చేయబెట్టి నామినేషన్ పత్రాలు లాక్కున్నటువంటి దరిద్రం ఏంటది? అది తప్పన్నాం కదా ఆ రోజున. అదే సందర్భంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ దాంట్లో పోటీ పడ్డోళ్ళు ఒక 20% గెలిచారు కదా వాళ్ళు ఆ రోజున. ఎంపీటీసీలో, మండల పరిషత్తులు అట్లా గెలిచారు కదా. అట్లాంటి అవకాశం ఉంది ఇక్కడ. అది తప్పన్నాం మనం. నేను అనే పాయింట్ ఏంటంటే, నువ్వు అవి తప్పనినే మాట్లాడాం. తప్పుని ఆ రోజున తప్పు, అది విధ్వంసకర పాలన అని జనంలోకి తీసుకెళ్ళిన ఇదే పత్రికలు, ఇదే టీవీ ఛానళ్ళు కదా. గుడ్, మంచి పని. ఇవాళ రోజున మరి అదే పత్రికలు నిస్సిగ్గుగా ఎట్లా వార్తలు రాస్తున్నాయి?
నిశ్చికుగా ఎట్టా లైవ్లు ఇస్తున్నాయి ఏంటది ఘన విజయం సాధించేశారు. ఏంటి సాధించింది? ఎన్నికల్లో పోటీ చేసి గెలిచారా? ఎవరినన్నా లాక్కొచ్చుకుని ఆ పార్టీలోంచి ఈ పార్టీలోకి ఫిరాయిస్తే అది గ్రేటా? దాని ద్వారా సాధించింది గొప్ప విశేషమా? ఎక్కడైనా ఓ 2/3 మెజార్టీతో వచ్చారంటే ఒక అర్థం ఉంది. 5గురిని 10 మందిని పట్టుకొచ్చి లాక్కొచ్చి కేసులు పెట్టి వేధించి చేసేది ఏ విధమైనటువంటి సబబు అవుతుంది? ఎలా జెన్యూన్ అవుతుంది? ఇప్పుడు మనం కేసీఆర్ వాళ్ళని లాక్కున్నప్పుడు తప్పన్నాం, అలాగే ఇవాళ కాంగ్రెస్ లాక్కున్నప్పుడు తప్పు అంటున్నాం ఎమ్మెల్యే. అట్లాగే తెలుగుదేశం పార్టీ 23 మందిని లాక్కున్నప్పుడు తప్పన్నాం. అట్లాగే జగన్ ఒక పక్కన మాట చెప్పాడు, ఎవరైనా సరే కండవా కప్పుకుని మా దాంట్లోకి రావాలంటే రాజీనామా చేసి రావాలన్నాడు. కానీ వాళ్ళు అటాచ్డ్ సభ్యులుగా కొనసాగుతున్నారు. మాట తప్పలేదు కానీ మాట తిప్పారు, మడమ తప్పలేదు కానీ మడమ తిప్పారు. మరి వీళ్ళు దానికి సంబంధించి ఎలాగో కరెక్ట్ అని చెప్పి మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడు వీళ్ళు చేస్తున్నది ఏంటి? ఓపెన్గా ప్రాక్టికల్గా మనకేమైపోయిందంటే ప్రజాస్వామ్యం అనేది బూత్ అయిపోయింది. ప్రజాస్వామ్యాన్ని అసహ్యకరంగా చేశారు. ప్రజాస్వామ్యం అంటే బలమున్నోడి రాజ్యం చేశారు. రాచరికపు కాలంలో కూడా ఇంతటి రాక్షస పోకడం లేవు. రాజుగారు తను ధర్మాత్ముడు అనిపించుకోవడం కోసం ధర్మంగా మాట్లాడేవాడు, ఓ ధర్మసభలు పెట్టేవాళ్ళు, మంత్రి వ్యవస్థ, న్యాయాధికారుల వ్యవస్థ ఉండేది. కానీ ఇప్పుడు కోర్టులు అనేది పోలీసులు రాసి ఇచ్చేటటువంటి కాగితాల కోసం అక్కడికి వెళ్ళి మాట్లాడుకోవడానికి మాత్రమే పరిమితం అవుతున్నాయి. అదే సందర్భంలో పోలీసులు అనేటటువంటి వాళ్ళు పోలీస్ అంటూ సినిమాల్లో చెప్పుకునేటటువంటి డైలాగులకి పరిమితం తప్పించి ఆ సినిమాల్లో డైలాగ్ చూసి వీళ్ళని చూస్తుంటే భయం వేస్తుంది. మనం ఎక్కడున్నాం అనేటటువంటిది వణుకు పుట్టిస్తుంది. ఎవరిని నమ్మాలో అర్థం కానటువంటి పరిస్థితులకు తెచ్చుకున్నాం మనం ఇప్పుడు. సార్ ఇక్కడే వచ్చిన డౌట్ సార్, అంటే మామూలుగా అడుగుతున్నాను, ఇక్కడ మనం కంప్లీట్ గా పోలీసులనే ఎందుకు తప్పు పట్టాలి అనేది? ఎవరి ప్రభుత్వ అధికారులు ఉంటే పైన అధికారులు ఏం చెప్తే అదే చేస్తారు కదా. ఇప్పుడు ఈయన ఒక సిఐకి ఒక మాస్ వార్నింగ్ ఇచ్చారు, రేపొద్దున ఒక ఆయన రిటైర్ అయిపోయినా వదలని చెప్తున్నారు. భయపడుతూ బతికే పరిస్థితి లేదంటే మధ్యలో మేమేం చేస్తాం? అధికారులను బలిపశువులు చేయడం, పోలీసులను బలిపశువులు చేయడం కరెక్టేనా? ఉద్యోగం బానే బాస్, ఎవడు అడిగాండి? ఉద్యోగం నువ్వు ఏం చేస్తావు? భయంతోనే కదా సార్. నేను అనేది ఏమవుతుంది? నేను ఈ దరిద్ర పని నేను చెయ్యను, చట్ట విరుద్ధం నేను చెయ్యనంటే ఏం చేస్తారు? ఈ పోస్ట్ నుంచి తీసుకెళ్ళి సస్పెండ్ చేస్తారు. సస్పెండ్ ఎవడు చేయడు, ట్రాన్స్ఫర్ చేస్తారు. ఏమవుతుంది? యాడికి పోయినా నువ్వు పోలీసువే కదా, నీ జీతం నీకు వస్తుంది కదా. సస్పెండ్ ఇది చేస్తే సస్పెండ్ అవుతారు, రేపు పొద్దున జైలు పాలవుతారు, వదిలిపెట్టరు వీళ్ళు. ఇప్పుడు కొంతమంది పోలీసులు జైలుకి పోలేదా? మరి రేపు పొద్దున వీళ్ళు కూడా జైలుకి వెళ్తారుగా, ఏదో ఒక తప్పుడు కేసులే పెడతారు. ఇప్పుడు వాళ్ళ మీద పెట్టలా తప్పుడు కేసులు లేదా? ఇదే ఆ రోజున చేసిన కేసులు ఈ రోజున కేసులు పెట్టట్లేదా? రేపు పొద్దున వీళ్ళు వాళ్ళ మీద కేసులు పెట్టరా? అప్పుడు ఇవాళ నువ్వు 1.5 ఏడాది ఉంది, 2 ఏళ్ళు ఉందని కాలరెగరేయచ్చు. రిటైర్ అయిన వాళ్ళతో పట్టుకొస్తారు, ఏం వదిలిపెట్టరు. కక్ష సాధింపు రౌడీజం ఫ్యాక్షనిజాన్ని పోలీస్ ప్రోత్సహిస్తే, పోలీస్ అనేటటువంటి ధర్మం తప్పితే, ఆ తర్వాత వాళ్ళ మీద సానుభూతి చచ్చిపోతే, ఆ తర్వాత వాళ్ళని ఏం చేసినా ఎవడేమండవు. ఇది గుర్తుపెట్టుకోవాలి. పోలీస్ లాగా ఉండు. ఎస్, నేను ఏమండి వాళ్ళకి కార్పొరేషన్లో 17 మంది ఉన్నారు, 20 మంది ఉన్నారు, వాళ్ళందరూ వస్తారు, వాళ్ళ ద్వారా వాళ్ళని రానియండి, మీ వైపు వస్తే తీసుకోండి, లేకపోతే పోండి, అంతే, మాకు సంబంధం లేదు. అది మీరు లోపల మాట్లాడుకోండి. బయట కనుక వాళ్ళ మీద చెయ్యేస్తే ఊరుకో, లేదా వాళ్ళని మీరు ఆపితే ఊరుకోం మేము అని చెప్పాల్సింది ఎవరు? ఎస్పీ, డిఎస్పీ, సిఐ, ఎస్ఐ. కానీ అక్కడ ఏం జరుగుతోంది? బహిరంగంగా గుంజుతున్నారా? ఏందది? పోలీసులు వెళ్ళి వాళ్ళని పట్టుకుంటారా? నువ్వు వినంటారా మాట? ఎలా కరెక్ట్ అవుతుంది నీకు? ఏ విధంగా జెన్యూన్ అవుతుంది అది? రాబోయేటటువంటి రోజుల్లో ఒకటే నేను చెప్పే పాయింట్ ఏంటంటే, మ్యాక్సిమం నేను ఈ పనులు చేయలేనండి, ఇట్లాంటి తప్పుడు పనులు, ఇది తప్పుడని తెలుసుగా నీకు. నువ్వు నీ కాకి డ్రెస్ ఇచ్చింది ఎందుకు? నిజాయితీగా ఉండమని, నిర్భయంగా ఉండమని, ధైర్యంగా ఉండమని, సమాజానికి రక్షణ కల్పించమని, బాధితుడికి రక్షణ కల్పించమని, నువ్వే బాధ పెట్టమని. ఆ ప్రాబ్లం ఉంది. రేపు పొద్దున్న నేను సెటరేట్ చేస్తాను అనే నమ్మకం కదా మనకు కావాల్సింది. కానీ ఏ క్షణంలో మనకి నమ్మకం ఉంటుందో, భద్రత ఉండదో అనుకుంటే, ఇవాళ రోజున ఏ కంప్లైంట్ పెట్టాలన్నా, ఏ పార్టీనా ఏంటి అనేటటువంటి లెక్కేసుకుంటే పోలీసులది ఇంకేం కరెక్ట్ ఉంటుంది ఎప్పుడు? మ్యాక్సిమం నేను అనే పాయింట్ ఏంటంటే, అయితే గీతే లైమ్ లైట్లో లేనటువంటి రికార్డు బ్యూరోలోనో, లేకపోతే కనుక అదేది ట్రైనింగ్ సెంటర్లోనో ఇట్లాంటి పోస్టులు వేస్తారు, అంతే కదా. అంతకు మించి ఏం చెయ్యరు కదా. పోనీ ఇప్పుడు ఈ అధికార పక్షం వీళ్ళతో లాలూచీ పట్టడం వల్ల నీకు ఏం పోస్ట్ వస్తుంది?
ఓ ప్రైమ్ స్టేజ్లో ఎస్ఐ పోస్టు, ప్రైమ్ స్టేజ్లో సిఐ పోస్టు, ప్రైమ్ పొజిషన్స్లో అంటే లా అండ్ ఆర్డర్లో ఇస్తున్నారు. ఇప్పుడు నువ్వు ఇక్కడ ఏం సాధిస్తున్నావు? డబ్బులు తినటానికే? అంటే అప్పుడు జెన్యూన్ కాదుగా నువ్వు. అంతే కదా. డబ్బులు సంపాదించుకోవడానికి అయితే నువ్వు జెన్యూన్ కాదుగా. డబ్బులు సంపాదించుకోవడం అంటే ఏంటి? వేరే వాడిని పీడించడమే కదా. న్యాయ వ్యవస్థ, పోలీస్ వ్యవస్థ తప్పు చేస్తే ఇక జనానికి న్యాయం ఉండదు, ధర్మం చచ్చిపోతుంది, అధర్మం రాజ్యం వెళ్తుంది. ఎందుకంటే ఈ రెండు వ్యవస్థలే ఈ దేశానికి దిక్కు. ఈ రెండు వ్యవస్థలే అధర్మం పాలైతే ఏమవుతుంది అప్పుడు? ప్రత్యేకించి పోలీస్ వ్యవస్థ ధర్మం తప్పితే ఒకడికి అన్యాయం జరుగుతుంది, న్యాయం జరగాల్సిన చోట అన్యాయం జరుగుతుంది. పోలీసులు న్యాయం చేయడం కోసం ఉన్నారు కానీ అన్యాయం చేయడానికి కోసం కాదు కదా. ఇంకప్పుడు ఎక్కడికి పోవాలి? మళ్ళీ రౌడీల దగ్గరికి పోవాలా? మళ్ళీ రౌడీల పాలన రావాలా? అప్పుడు వీళ్ళు సేఫ్గా ఉంటారా పోలీసులు? ఇప్పుడు ఆయన చెప్పిన మాట రౌడీజం మాట అంటారు. ఎస్, ఓకే. మరి అప్పుడు రేపొద్దున సేఫ్గా ఉంటారా? ఇవాళ రోజు నువ్వు ఒక రౌడీకి కాపు కాస్తే రేపు పొద్దున ఇంకో రౌడీ వస్తాడు కదా అధికారంలోకి. నువ్వు అట్లా కాకుండా రౌడీ అంటే ఉచ్చపోయించిన పోలీసులు చూసా నేను. పోలీసులు అంటే వణుకు పుట్టిన రౌడీలను చూసా. ఒకప్పుడు పోలీసుల్ని భయపెట్టిన రౌడీల్ని చూసా నేను కళ్ళెదురుగుండి. 70ల నుంచి 90ల దాకా ఏం దరిద్రం అండి? రౌడీజమే కదా రాజ్యాలు వెళ్ళింది, ఫ్యాక్షన్స్వే కదా రాజ్యాలు వెళ్ళింది. ఆ రోజున పోలీసులు కూడా వీళ్ళకి తావేదాలుగా పనిచేయడం వల్ల కదా ప్రజాస్వామ్యం చచ్చిపోయింది. దాని తర్వాతనే కదా ప్రజలందరిలో వచ్చిన చైతన్యం వల్ల కదా ఈ రోజున ప్రశాంతంగా ఉందనుకుంటే మళ్ళీ పాత రోజులకి తీసుకెళ్లి నాశనం చేసేస్తున్నారు. ప్రజలు ఇచ్చేటటువంటిది మనం సమాజంలో ఉన్నాం, సమాజ రక్షకులుగా మీరు ఉండాల్సింది పోయి రాజకీయ పార్టీలకు తొత్తుల్లాగా ఉంటే ఎట్లాగా? పొలంనేని అరెస్ట్ విషయంలో ఆయన మాట్లాడిన మాటలు లా అండ్ ఆర్డర్ అనేది పాటించకుండా అక్రమంగా అరెస్ట్ చేశారు. ఒకప్పుడు వంశీ మీద కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేసి పట్టాభి అనే వ్యక్తి రెచ్చగొట్టడం ద్వారా ఇలా మాట్లాడారు తప్ప అసలు ఆ కేసుకి ఆ ఘటన జరిగినప్పుడు టీడీపీ ఆఫీస్ మీద దాడి చేయడం కనీసం ఆయన అక్కడ స్పాట్ లో కూడా లేడు అనేది. అంటే ఇప్పుడు వేరే యాంగిల్ ఏమన్నా కేసుని తీసుకెళ్లే ప్రయత్నం వైసీపీ చేస్తుందా? ఏం లేదు, కొత్తగా అందరికీ తెలిసిందే. అప్పట్లో భువనేశ్వర్ గారి గురించి కామెంట్లు వంశీ చేశాడు, వంశీ గురించిన కామెంట్లు పట్టాభి చేశాడు. ఆ రోజుల్లో ఏది పట్టాభి వాళ్ళని ఇళ్ళు కొట్టారు, ఇవాళ వంశీ వాళ్ళని ఇళ్ళు కొడుతున్నారు. ఇది జెన్యూనా? ఇద్దరిది తప్పు. నోటి తొత్తరే ఇద్దరిది కూడా. ఈయన నోటి దోల, ఆయన నోటి దోల, ఇద్దరిది తప్పే. అదే సందర్భంలో ఇద్దరిని వాళ్ళ పార్టీలు వెనకేసుకురావడం సిగ్గుచేటు, జెన్యూన్ ఏం కాదు. ఇద్దరు వెనకేసుకురాకూడదు. వాళ్ళ డైలాగుల్ని నోరు అదుపులో పెట్టుకోమని చెప్పాలి. నోరు అదుపులో పెట్టుకోపోగా అటు తెలుగుదేశం వాళ్ళోళ్ళు తిట్టిందని సమర్థిస్తుంది, ఇటు వైసీపీ వీళ్ళోళ్ళు తిట్టిందని సమర్థిస్తుంది. ఒక్క ఆస్పెక్ట్ మాత్రం కరెక్ట్. టెక్నికల్లీ వంశీని కిడ్నాప్ చేశాడనేది ఉత్తుత్తి మాట, క్లియర్గా కనబడుతున్నటువంటిది. అబ్బాయితో కాంప్రమైజ్ అయ్యాడు. కాంప్రమైజ్ అంటారు. మామూలుగా అయితే కనుక మధ్యవర్తిత్వ కోర్టుల్లోకి వేస్తుంటారు ఆ ఆస్తుల సగాదాలు అయితే, లేకపోతే లోకాయుక్తల్లో కేసు క్లోజ్ చేసుకుంటారు. ఇది లోకాయుక్త కాకుండా ఇతని చేత 164 స్టేట్మెంట్. ఇది ఎందుకంటే ఇట్లాంటి వాటిలో లోకాయుక్తకు వర్కౌట్ కాదు, ఎందుకు ఇది లా అండ్ ఆర్డర్ ఇష్యూకి సంబంధించింది కాబట్టి. అందుకోసం అని చెప్పేసి మామూలుగా అదే మీరు ఏ పెళ్ళిళ్ళు ఇట్లాంటి గొడవలు అయితే కనుక చిన్న చిన్న ఇష్యూస్ అయితే కనుక లోకాయుక్తలో సెటిల్ చేసుకోవచ్చు. ఇట్లాంటిది కొంత ఘర్షణ వ్యవహారం ఇదంతా కాబట్టి ఏది తెలుగుదేశం కార్యాలయం మీద దాడి ఇట్లాంటిది లోకాయుక్తలు యాక్సెప్ట్ చేయరు. అందుకోసం అని చెప్పేసి ఇండైరెక్ట్గా వేసిన అడుగు. అక్కడ దాన్ని పసిగట్టారు. ఎత్తు పై ఎత్తు ఇందులో నేను ఇంతకుముందే చెప్పాను, రాజకీయ చదరంగం ఆడారు. వంశీ ఒక్క అడుగు సక్సెస్ అయితే తెలుగుదేశం 4 అడుగులు వేసి తొక్కింది. ఇది రాజకీయ ఎత్తుగడలు ఇద్దరిది కూడా. కానీ ఓవరాల్ గా మళ్ళీ ఈ రోజు జగన్ వచ్చి మాట్లాడారు. ఎందుకంటే జగన్ తో కొడాలి నాని కూడా ఉన్నారు, వెనకాల పేరు నాని కూడా ఉన్నారు. వైసీపీలో ఒక హైప్ క్రియేట్ చేసిందేమో ఈయన ఈ వ్యాఖ్యలు చేయడం, ఈ బూస్టప్ వేస్తుందా రేపు? ఖచ్చితంగా జగన్ భరోసా ఒక పక్కన వైసీపీ శ్రేణులని వణికించే ప్రయత్నం తెలుగుదేశం చేస్తున్నప్పుడు ఇప్పటిదాకా కాస్త వెనక్కి తగ్గుతూ వస్తున్నారు, భయపడతా వస్తున్నారు కార్యకర్తలు. ఇప్పుడిప్పుడే మళ్ళీ యాక్టివ్ అవుతున్నారు. ఎందుకు అంటే విసుగు పుట్టేసింది. అంటే గదిలో పెట్టి కొడితే పిల్లైన పుల్ల ఎదురు తిరుగుతుంది అంటారు. ఇవన్నీ పుల్లే ఎదురు తిరుగుతారు ఆటోమేటిక్గా. ఏ పార్టీలోనైనా పుల్లే ఉంటారు కార్యకర్తలు, తెలుగుదేశం అయినా జనసేన అయినా బీజేపీ అయినా. కార్యకర్త అనేవాడు పుల్లానే ఉంటాడు ఏ పార్టీలోనైనా సరే. కాబట్టి వాళ్ళని ఎక్కువ రోజులు బంధించకూడదు, విసిగించకూడదు. మొదట్లో పోనీలే మనవాళ్ళు కూడా కొన్ని చేశారు కదా, వాళ్ళు చేస్తున్నారు పోనీలే అనే టైప్లో పోతారు.
రోజు రోజుకి పెరిగే కొద్దీ ఉంటుంది. ఇంకోటి ఇప్పుడు ఏదైతే కొడాల నాని కూడా అనేసాడు కదా, 2 కాదు పెట్టుకోండి 20 పెట్టుకోండి పోండి అని చెప్పేసి. మొన్ననే వీళ్ళు ఏదో చెప్పాడు కదా మన బుద్ధాయం కన్నా, ఆ నలుగురికి అని చెప్పేసి. ఇంకోటి ఇప్పటికే ఈ స్థానిక గొడవలు నడిచినాయి కదా, స్థానిక ఎన్నికల గొడవలు, ఈ వైస్ చైర్మన్లు ఇట్లాంటి, ఇక్కడ యాక్టివ్ బిగిన్ అయిపోయింది వైసీపీలో. చూడండి మీకు తిరుపతిలో తిరగబడ్డారు, అట్లాగే ఇక్కడ అంటే లీడర్షిప్ లేని చోట్ల లొంగిపోతున్నారు, లీడర్ బలంగా ఉన్నటువంటి చోట్ల పోరాడుతున్నారు. దానికి సాక్ష్యం బెజవాడలో కావచ్చు, గుంటూరులో కావచ్చు, లేకపోతే ఇప్పుడు తునిలో కావచ్చు. ఇట్లాంటి అంటే నాయకులు కూడా తెగిస్తున్నారు. ఇవాళ ముద్రగడ లాంటి వాళ్ళు రావడం, కన్నబాబు రావడం, దాడిశెట్టి రాజా నిలబడటం, ఇట్లాంటివన్నీ పోరాటమే కదా, గట్టిగా నిలబడ్డారు కదా. అంటే ఎప్పుడైతే వీళ్ళు నిలబడతారో కార్యకర్తలకు భరోసా వస్తుంది, కార్యకర్తకి యాక్టివ్గా బిగిన్ అవుతాడు. ఆ ఆస్పెక్ట్ బిగిన్ అయిపోయింది ఇప్పుడు. రైట్ చూద్దాం. మొత్తానికి పొలంనేని వంశీని పరామర్శించారు జగన్మోహన్ రెడ్డి గారు. తర్వాత ఆయన చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఒక రకంగా వైసీపీలో జోష్ పెంచాయని చెప్పాలి. ఇక రేపటి నుంచి ఎలా ఉండబోతున్నాయి రాజకీయాలు, ఒక రకంగా ఆయన చెప్పిన 2.0 ఎలా ఉండబోతుంది అనే దానికి ఇప్పటి నుంచే ఇది ఒక సంకేతమా మొదలైందా చూద్దాం.